నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వీర జవాన్ లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం ఈ సోల్జర్కు ప్రతి ఒక్కరూ హ్యాట్సప్ చెప్పాలి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన భీకర ఎదురు కాల్పులలో ఆయన ముఖం, కుడి భుజంలోకి బుల్లెట్లు దూసుకువెళ్లి తీవ్రంగా గాయపడినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తన ప్రాణాలను లెక్క చేయకుండా కరడుగట్టిన ఉగ్రవాదిని మట్టుపెట్టారు. ఈ ఆపరేషన్లో ఆయన చూపించిన వీరత్వానికి కేంద్రం నుంచి కీర్తి చక్ర పురస్కారం లభించింది. మరి ఆ వీర జవాన్ సాహస కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. దేశ రక్షణ కోసం ప్రతిక్షణం ముందుంటారు. చావు కళ్ళెదుట కనిపిస్తున్నా దేశం కోసం, దేశ ప్రజల కోసం ధైర్యంగా నిలబడతారు. వాళ్లే మన ఆర్మీ. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ మాతృభూమి సేవలో తరిస్తారు. వేడి, చలి, వాన, మంచు వంటి సమస్యలను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతి క్షణం దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకునేది మ్యాన్ ఆఫ్ స్టీల్ అని పిలుచుకునే జవాన్ లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గురించి. ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ శత్రువును మాత్రం వదలలేదు. రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీకి చెందిన లాన్స్ నాయక్ సౌత్ కాశ్మీర్లోని ప్రమాదకరమైన 34వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లో సేవలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ 19న కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను చేపట్టింది. ఈ క్రమంలోనే జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. శత్రువులు జరిపిన కాల్పులలో ఒక బుల్లెట్ మీనాక్షి సుందరం ముఖాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. మరొక బుల్లెట్ కుడి భుజంలో నుండి దూసుకు వెళ్ళింది. ఈ గాయాలతో ఆయనకు తీవ్ర రక్తస్రావం అవుతోంది. అయినప్పటికీ మీనాక్షి సుందరం ఏమాత్రం బెదరలేదు. నరాలలో నిండిన దేశభక్తి ఆయనను ఆ పరిస్థితుల్లోనూ ముందుకు నడిపించింది. అంతటి బాధను అనుభవిస్తూనే చాలా తక్కువ రేంజ్లో ఉన్న ఉగ్రవాదిపై జూలు విదిలించిన సింహంలా విరుచుకుపడి మట్టుబెట్టారు. మీనాక్షి సుందరం ఆ రోజు చూపించిన అసాధారణమైన ధైర్య సాహసాలు తోటి జవాన్ల ప్రాణాలను నిలబెట్టాయి. ఈ పరాక్రమాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం ఈ అత్యున్నత పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఆర్మీ అగ్రనాయకులు హాజరయ్యారు. మొత్తంగా వీర జవాన్ లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం కథ ఆర్మీలో చేరాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఎలాంటి కష్టాలు ఎదురైనా చివరకు అది మృత్యువైనా సరే ధైర్యంగా ఎలా నిలబడాలో, సమస్యను ఎలా పరిష్కరించి విజయాన్ని ఎలా అందుకోవాలో ఆయన నిరూపించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాడిన మీనాక్షి సుందరంకు భారతీయులంతా సెల్యూట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.